హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. నాటు చిక్కుళ్ళతోటి రొటీన్గా కాకుండా ఈ మసాలా పొడి వేసి చేస్తే చాలా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్లు వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 3 లవంగాలు, 1 ఇంచి మసాలా చెక్క వేసుకోవాలండి. లాస్ట్లో తెల్ల నువ్వులు వేసుకుని వేయించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. మూత వేసేసి 5 నిమిషాలు టమాటాలు మగ్గించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత టమాటాలు చూడండి బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గిన దాంట్లో 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాటు చిక్కుళ్ళు కదా, నేను సపరేట్గా ఉడికించలేదు, ఇలానే వేసేస్తున్నాను. త్వరగానే నాటు చిక్కుళ్ళు ఉడికిపోతాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసేసి 10-15 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమేనండి. నాటు చిక్కుళ్ళు మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.